నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి ఐబొమ్మ రవిని విచారించనున్న పోలీసులు. 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు మృతి. కొనసాగుతున్న కూంబింగ్. వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ మరో నిర్ణయం. పీయూసీసీ లేని వాహనాలకు పెట్రోల్ నింపొద్దని ఆదేశం. ఒమన్ సుల్తాన్తో నేడు ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశం. "10 నెలల్లో 8 యుద్ధాలను ఆపానన్న డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో $18 ట్రిలియన్ పెట్టుబడులను సాధించినట్లు ప్రకటన. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో భద్రతను పెంచారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, గాంధీ భవన్ వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే పీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ఇప్పటికే శ్రేణులంతా కూడా సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ వద్ద పోలీసులు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు వీళ్ళందరూ కూడా వెళ్ళనున్నారు. ఏదైతే బీజేపీ సీనియర్ నాయకులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికి గురిచేస్తుందని ప్రధాన ఆరోపణలతో ఈ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు మేరకు ఈ ఉదయమే అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ గారిని, అలాగే రాహుల్ గాంధీని ఈడీ కేసులు పెట్టి వేధించిన నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టు ఈడీ కేసులను తప్పుబట్టిన అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరించేందుకు ఈ నిరసన ర్యాలీ చేపట్టబోతున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనున్నారు. అయితే ఇప్పటికే మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. గాంధీ భవన్ వద్దకు ఆ పార్టీకి చెందిన మహిళా నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసు అంశంపైన ఇప్పటికే చర్చ జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున గాంధీ భవన్కి మీరు అందరూ చేరుకున్నారు. ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేని కేసును పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఎత్తుంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి కనీసం చిత్తశుద్ధి లేదు. కోర్టు అంటే గౌరవం లేదు. కోర్టే తోసిపుచ్చిన తర్వాత ఆ కేసును తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప దీనివల్ల ఏం లేదు. ఒకటే చెప్తున్నాను, గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులను ఎట్లయితే కూర్చోబెట్టినరో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆయిండ్ వల్ల నడుస్తున్నారు అనమాట బీజేపీ పార్టీ. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను కూర్చోబెట్టాలి, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేసి ఇబ్బందులు పెట్టాలి వీళ్ళు అని, అంతే తప్ప దీనివల్ల దేశాన్ని కానీ ప్రజలకు కానీ వచ్చేది. మేమైతే ధర్మాన్ని నమ్ముతున్నాము. మనం హిందువులము, ధర్మమే గెలుస్తుంది అనేది ఉన్నది తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసము వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళకు గుర్తుకొచ్చినప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది తీసుకొస్తారు. నేను ఒక్కటే ఇవాళ బీజేపీ నా గాడిద నా కొడుకులకు ఒక్కడే చెప్తున్నా, మీ ఎక్కడైతే రూపాయి లావాదేవీలు జరిగినట్టుగా, రూపాయి జీతం తీసుకున్నట్టుగా అక్కడ ఏదైనా జరిగినట్టుంటే ప్రూఫ్ చేయించండి. ప్రూఫ్ చేపిస్తే మేము ముక్కు నేలకు రాస్తాం. గతంలో ఎప్పుడు లేనట్టుగా గాంధీ భవన్కి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులు చేరుకుంటున్నారు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మీ నిరసన ఎక్కడ వరకు జరగనుంది? మేము అనేది ఒకటే, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు దేశం కోసం వాళ్ళు త్యాగం చేసిన కుటుంబం.
గాంధీ కుటుంబం నుంచి ఇప్పటి వరకు త్యాగం చేసుకుంటూ వచ్చారు. బీజేపీ వాళ్ళు ఒక్కరోజన్నా దేశం కోసం కానీ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారా? సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ వరకు చూసుకుంటే మాకైతే దేవతనే. ఇవాళ తెలంగాణ ఇచ్చింది దేశం కోసం. ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆమె త్యాగం చేసింది అంటే అంతకన్నా వ్యక్తి ఎవరుంటారు? అందుకని ఈరోజు మహిళలము సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే తను హెల్త్ పరంగా కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నా కూడా పైచాచికి ఆనందం పొందుతున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇది మహిళా నేతలు ప్రధానంగా ఆరోపిస్తుంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కక్షాదింపుల చర్యలు చేపడుతుందని చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎక్కడి వరకు వెళ్ళనున్నారు ఈ నిరసన? అది నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను. నా పేరు రాయల్ నాగేశ్వరరావు, స్టేట్ రెవెన్యూ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈనాడు మన నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని పూజ చూపించుకొని కాంగ్రెస్ మీద, నెహ్రూ కుటుంబం మీద ఎలా పగ తీర్చుకోవాలని చెప్పి ఒకే ఒక అంశంతో ఈనాడు బీజేపీ మరి చేస్తున్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఆ పత్రికను స్థాపించి ఆనాటి పాలకుల అరాచకాలు, అణిచివేతలని బయటతీయడం కోసం ఆనాడు మోతీలాల్ నెహ్రూ మరి ఆనాడు పత్రికను స్థాపిస్తే తర్వాత కాలంలో వచ్చిన మార్పుల్లో ఆ పత్రికని బతికించడం కోసం కొంత మరి విరాళాలు సేకరించి ఆ పత్రికని నిలబెట్టినందుకు గాను దాన్ని బూచిగా చూపించుకొని ఈరోజు మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి వేరే అంశం తోచక తెలియక ఇదే అంశాన్ని తీసి వాళ్ళ కుటుంబం మీద, సోనియా గాంధీ మీద, అదేవిధంగా రాహుల్ గాంధీ మీద అనేక సార్లు కేసులు పెట్టడం, మరి ఈడీ ముందు గంటల తరబడి విచారణ జరిపించడం, దాన్ని ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి తెలిసినప్పటికీ కూడా మరి ఈనాడు ఇలా చేస్తూ ఉంది. అదొక్కటే కాదు, గాంధీ పేరు కానీ నెహ్రూ పేరు కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి నిన్న కూడా చూశారు. మరి ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు లేకుండా చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి అంశాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే అభివృద్ధి చూపించండి, లేదా సంక్షేమం చూపించండి, ఆనాడు నెహ్రూ కానీ గాంధీ కానీ చేసిన త్యాగాలను మర్చిపోకండి అని చెప్పి దేశమంతా అంటుంటే వీళ్ళు అణిచివేత చర్యలు పాల్పడుతున్నారు. ఇది దారుణం, ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు బీజేపీ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. వారికి ప్రజలకు తెలిసే విధంగా, అదేవిధంగా బీజేపీ వారికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అయితే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చందు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏసీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ కేసులు పెట్టి వేధిస్తుందని, అయితే ఢిల్లీ కోర్టు ఈడీ కేసులు తప్పట్టిన అంశాలను ప్రజలకు వివరించేందుకే బీజేపీ కార్యాలయం వరకు కూడా శాంతియుత నిరసన చేపట్టేందుకు వెళ్తున్నామని, అయితే పోలీసులు కూడా ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని వీళ్ళు సూచిస్తున్నారు. ఏదైతే ప్రజలకు, అలాగే బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు కూడా ఏం జరిగిందనే విషయాలను, వాస్తవాలను తెలియజేసేందుకు ఈ గాంధీ భవన్కి చేరుకున్నామని ఈ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు, అలాగే కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన శ్రేణులందరూ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయానికి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అన్ని రకాలుగా సమాయత్తమై ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ బాస్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటుగా నిరసన కార్యక్రమాలని, శాంతియుత నిరసనను ఈ గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు వెళ్ళనున్న పరిస్థితి మరి కాసేపట్లోనే జరగనుంది. ఇప్పటివరకు తాజా పరిస్థితి. చందు, వీడియో జర్నలిస్ట్ అశోక్తో సూరిబాబు, ఈటీ న్యూస్, గాంధీ భవన్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ సహా 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు 3 మృతి చెందారని సుక్మా జిల్లా ఎస్పీ తెలిపారు. వారి మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో ఛత్తీస్గఢ్లో ఇప్పటి వరకు 284 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. బస్తర్ డివిజన్లోనే 255 మంది మావోలను మట్టుబెట్టాయి. రాయ్పూర్ డివిజన్లో 27 మందిని, దుర్గ్ డివిజన్లో 2 హతమార్చాయి. పది నెలల్లో 8 యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, వలస విధానాలు, టారిఫ్లు తదితర అంశాల గురించి మాట్లాడారు. టారిఫ్ల పేరుతో
ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెరికాకు తీసుకొచ్చారని చెప్పిన ఆయన ఏఐ తయారీ రంగంలో అనేక కంపెనీలు పరిశ్రమలను స్థాపిస్తున్నాయని వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో అనేక మంది వలసదారులను అమెరికాలోకి అనుమతించి ప్రజలు కట్టిన పన్నులను వారి కోసం ఖర్చు చేశారని విమర్శించారు. అక్రమ వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను కొట్టేసి ఉచిత విద్య, వైద్య సేవలను పొందారని ఆరోపించారు. 50 ఏళ్ల తర్వాత తొలిసారి వలసదారులు తిరిగి వారి స్వదేశాలకు వెళ్లిపోతుండటంతో అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తున్నాయని ట్రంప్ చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి అమెరికన్ సైనికుడికి $1,776 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. Secured a record-breaking $18 trillion of investment into the United States. Much of this success has been accomplished by tariffs. My favorite word, tariffs, which for many decades have been used successfully by other countries against us, but not anymore. Companies know that if they build in America, there are no tariffs, and that's why they're coming home to the USA in record numbers. Next year, you will also see the results of the largest tax cuts in American history. We have the most powerful military anywhere in the world, and it's not even close. Settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat, and ended the war in Gaza, bringing for the first time in 3,000 years peace to the Middle East, and secured the release of the hostages, both living and dead. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, అందుకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ అంటోంది. అధికార పార్టీ ప్రలోభాలు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొని తమ మద్దతుదారులు గౌరవప్రదమైన సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. శాసనసభ, లోక్సభ ఎన్నికలు సహా 2 ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. ప్రత్యేకించి ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాల్సిన స్థానంలో భారీ తేడాతో ఓడిపోవడం గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఉప ఎన్నిక తర్వాత కొద్ది కాలానికి వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి సవాల్ విసిరాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడిన తరుణంలో ఈ ఎన్నికలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానిక నేతలు సైతం సర్పంచ్ ఎన్నికలను పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు, స్థానికంగా నాయకత్వం బలంగా ఉన్న చోట్ల మాత్రం పంచాయతీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అందుకనుగుణంగానే సర్పంచ్ స్థానాలను పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 3,500కు పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపుగా 28% వరకు సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే స్వతంత్రుల్లో పలువురు కూడా పార్టీ మద్దతుదారులు ఉన్నారని, ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల సహా మరికొన్ని నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించగా, కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను తమ పార్టీ నేతలకు కట్టబెట్టారని బీఆర్ఎస్ అంటోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెబుతున్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయని, కానీ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన, మంత్రులు మోహరించిన కాంగ్రెస్ సగం సీట్లు సాధించడానికి తంటాలు పడిందని బీఆర్ఎస్ అంటోంది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదని, ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని బీఆర్ఎస్ చెబుతోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ట్రంప్ 2025లో ప్రతిరోజు హెడ్లైన్ వార్తగా నిలిచారు. వలసవాదం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, భారీగా సుంకాల విధింపు వంటి నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ట్రంప్ కొత్త రకమైన దౌత్య విధానంపై ప్రపంచ దేశాల విమర్శలు, ప్రతి విమర్శలతో నిరంతరం ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. యుద్ధాలు ముగింపుకు చేసిన ప్రయత్నాలు సహా
తనకు నోబెల్ శాంతి ఇవ్వాలని బహిరంగంగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను రోజు హెడ్లైన్స్లో ఉంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఏడాదిలో ప్రతిరోజు వార్తల్లో నిలిచారు. తాను తీసుకున్న కఠిన నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ట్రంప్ ప్రతిరోజు హెడ్లైన్ వార్తగా ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన తీసుకునే నిర్ణయాలు అగ్రరాజ్యంలోనే కాకుండా పలు దేశాల్లోనూ ప్రభావం చూపాయి. ఇవే ప్రతిరోజు ఆయన వార్తల్లో ఉండేలా చేశాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన అమలు చేయబోయే నిర్ణయాల జాబితాను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ముఖ్యంగా వలసవాదంపై ఉక్కుపాదం మోపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలు దేశాల్లో ట్రంప్ను వార్తల్లో నిలిచేలా చేశాయి. వలసదారులను వెనక్కి పంపించడం, అమెరికా సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, పలు దేశాల పౌరులకు అమెరికా ప్రవేశాన్ని రద్దు వంటి నిర్ణయాలతో చాలా దేశాల్లోనూ ట్రంప్ హెడ్లైన్స్లో నిలిచారు. అమెరికా ఫస్ట్ నినాదంతో భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. టారిఫ్ల నిర్ణయం పలు దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా చేసింది. ట్రంప్ కొత్త రకమైన దౌత్య విధానంపై చాలా దేశాల అధినేతలు స్పందనలు, నిపుణుల విశ్లేషణలు ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేశాయి. ఇజ్రాయిల్, గాజా, ఉక్రెయిన్, రష్యా యుద్ధాల ముగింపునకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు సైతం నిరంతరం ఆయన్ను న్యూస్ హెడ్లైన్ గా ఉంచాయి. యుద్ధాలను ఆపేందుకు శ్వేతసౌధం వేదికగా జరిపిన చర్చలు కూడా వార్తల్లో నిలిచాయి. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్నకు మధ్య జరిగిన వాగ్వాదం ముఖ్యమైనది. తాను 8 యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పలుసార్లు వార్తల్లోకి ఎక్కాయి. తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు, వాటిపై స్పందనలు, విమర్శలతో 2025 ఏడాదిలో ప్రతిరోజు ట్రంప్ హెడ్లైన్ వార్తగా నిలిచారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోతుందేమోనని ఆయన తనయులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, ఆయనను జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన పాడ్కాస్ట్లో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కేసుల ఆరోపణలపై 2023 నుంచి అడియాలా జైల్లో ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలపై ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని మళ్లీ చూడలేమేమో అని భయాందోళనకు గురవుతున్నారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తనయులు సులేమాన్, కాసిం ఖాన్లు తండ్రితో మాట్లాడి చాలా నెలలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోని నిర్బంధ గదిలో ఉంచి మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ను 2 ఏళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారని, మురుగునీరు ఇస్తున్నారని ఆక్షేపించారు. హెపటైటిస్ తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారని, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ జైలు జీవితం ఉందని వారు ఆరోపించారు. Yeah, it's been described as a death cell, the cell that he's in, because I think inmates who have been put on death row have been put in these small cells before with barely any light. Sometimes the electricity's been cut off. Right now, the conditions are getting worse. The people in power are becoming more entrenched, as you say. So it's very hard to see a way out. And a lot of the people we speak to, the kind of advisors, are seeming less and less confident every time we speak to them. So we're now worried we might never see him again. ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పార్టీ వర్గాలు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఇమ్రాన్ సోదరీమణులు చురుకుగా నిరసనలో పాల్గొంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతును కోరుతున్నారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. ఇప్పుడు తాజాగా ఇమ్రాన్ ఖాన్ తనయుల పాడ్కాస్ట్ పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఇమ్రాన్ ఖాన్ పై దేశద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేరగాళ్లకు సత్ప్రవర్తన నేర్పి వారిలో మార్పు తీసుకొచ్చే కేంద్రాలు జైళ్లు. కుటుంబాలకు అయిన వారికి దూరంగా ఉంచితే మళ్ళీ ఎప్పటికీ ఇక్కడికి రాకూడదురా బాబు అనుకుని నేరగాళ్లు తప్పు చేయాలంటేనే ఆలోచిస్తారు. కానీ వారంతా కారాగారాలను విడిది కేంద్రాలుగా మార్చుకున్నారు. దొంగతనాలు ఎలా చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటూ మరింత రాటుదేలారు. కలిసికట్టుగా దొంగతనాలు చేస్తే లాభపడొచ్చని జట్టు కట్టారు. మరి ఆ దొంగల ముఠా కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పు చేసిన వారిని జైల్లో పెడితే పశ్చాత్తాపంతో మారిపోతారనుకుంటే అక్కడ కరుడుగట్టిన నేరగాళ్ల సావాసంతో మరింత రెచ్చిపోతున్నారు. దొంగతనాలు, దోపిడీలు చేయడంలో మెళకువలు నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన జైలు పక్షులంతా ఓ జట్టు కట్టాయి. జైలులో ఏర్పడిన పరిచయంతో ముఠాగా ఏర్పడ్డాయి. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత వరుస చోరీలతో ఈ గ్యాంగ్ పోలీసులకే సవాల్ విసిరింది. గుంటూరుకు చెందిన రత్నరాజు తాళాలు పగులగొట్టడంలో దిట్ట. ఎంత పెద్ద తాళమైనా సరే చాకచక్యంగా తెరవగలడు. దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన రత్నరాజు పోలీసులను ఏమార్చేందుకు ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా పరిగిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. 2023లో హిందూపురంలో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పటివరకు అతనిపై 55కు పైగా తాళాలు పగలగొట్టిన కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లినప్పుడల్లా అక్కడ కొందరు యువకులను పోగేసి దొంగతనం చేయడంలో మెళకువలు నేర్పేవాడు. తాళాలు ఎలా పగలగొట్టాలో శిక్షణ ఇచ్చేవాడు. జైలుకు రావడం, బెయిలుపై బయటకు వెళ్లిపోవడం సర్వసాధారణమంటూ వారిలో విషబీజాలు నాటేవాడు. బయటకు వచ్చిన తర్వాత అంతా ఓ జట్టుగా మారి కలిసి కొన్ని దొంగతనాలు చేసి మళ్లీ విడిపోయేవారు. అదేవిధంగా హిందూపురం జైలులో 5 యువకులను చేరదీసి వీరికి తన నైపుణ్యాన్ని నేర్పించాడు. కొద్ది రోజులకు అందరూ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. రత్నరాజు వాళ్లకు మార్గనిర్దేశం చేసి అందరికీ ఒక్కొక్క పని అప్పగించేవాడు. వారు తీసుకొచ్చిన సమాచారం మేరకు రాత్రివేళల్లో రత్నరాజు వెళ్లి దొంగతనం చేసి దోచుకుని వచ్చేవాడు. ఇది చూడడానికి జస్ట్ ఒక ప్రాపర్టీ ఆఫెన్సెస్ కేసెస్లో ఉంటుంది, కానీ వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఈ రత్నరాజు అనే వ్యక్తి గుంటూరు అతను అండి. ఇతను 2023లో ఒక కేసులో ఇక్కడ 1 టౌన్లో కేసు ఉండగా జైలుకి వెళ్ళాడు. జైల్లో హిందూపూర్కి సంబంధించిన వాళ్ళని ఒకరిద్దరిని ఫ్రెండ్స్ చేసుకొని, ప్లస్ బయట అతను వేరే చోట్ల కర్ణాటకలో దొంగతనం చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పక్కన బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకొని లాస్ట్ 1.5 yearగా అతను చేసిన దొంగతనాలు మనం సక్సెస్ఫుల్గా లాస్ట్ 1 monthలో మనం ఛేదించడం జరిగింది. రీసెంట్గా చేసిన దొంగతనాల్లో దాదాపు అతను మరియు బాబు ప్రసాద్ మరియు గంగరాజు, ఉప్పరి నరేష్, సిద్దిక్ సాబ్ ఇట్లా 4 ఒక టీం ఫామ్ చేసుకొని అతను దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ రత్నరాజుకి దాదాపు 55 కేసుల నుంచి 60 కేసులు ఉన్నాయండి అతని మీద. ఈ ముఖ్యంగా ఈ రత్నరాజు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను ఒక్కడే సింగిల్గానే అతను ఎక్కడైతే దొంగతనం చేయాలనుకుంటాడో ఆ ఊర్లో ప్రతి మూల, ప్రతి వీధిలోనూ ఈవినింగ్ 5 to 7 ఆ టైంలో తిరుగుతూ ఏదైతే లాక్ చేసి ఉంటాయో అలా లాక్ చేసిన పెద్ద ఇల్లు ముందర, అంటే పొటెన్షియాలిటీ అతనికి అర్థమయ్యే విధంగా ఈ ఇంట్లో మనం దొంగతనం చేస్తే ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు ఆ ఇంటి ముందర అతను ఖచ్చితంగా ఒక 20-25 minutes లేదా ½ hour వరకు వెయిట్ చేసి లైట్స్ ఏవి మూమెంట్ లేకపోతే ఎంతసేపటికి రాకపోతే అట్లా ఒక 5-6 houses మార్క్ చేసుకుని నైట్ మళ్ళీ అతను 12 to 3 మధ్యలో midnight ఆ 5 to 6 houses ఏది మనకి యాక్సెసిబుల్గా ఉందనేది ఆ ఇంట్లో ఒక 2-3 houses వెంటనే అతను సింగిల్ హ్యాండెడ్ ఆఫెండర్గా చేసేవాడు. హిందూపూర్లో వీళ్ళ సహాయంతో ఇక్కడ గ్యాంగ్ ఫామ్ చేసుకుని ఒక ప్రాపర్టీని రిసీవ్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ చేసుకోవడం కానీ చేయడం జరిగిందండి. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో బాబు ప్రసాద్ అనే నేరగాడిని ప్రశ్నించగా రత్నరాజు ముఠా కథ మొత్తం చెప్పేశాడు. 2 నెలలు గాలించి ఎట్టకేలకు రత్నరాజు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా రిలేషన్షిప్ మన సబ్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము, ఒక టీం లాగా ఫామ్ అవడము, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి ఏ జైలుకి వెళ్తున్నారో అక్కడ ఎవరు యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న టీం లాగా ఫామ్ చేసుకుని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని చేస్తుంటారు. ఈ పర్టికులర్లీ చూసామంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి నవంబర్ ఎండ్ వరకు దాదాపు 13 కేసెస్ వీళ్ళు చేయడం జరిగింది. ఏదున్నా మీరు గేట్కి ఫ్రంట్ సైడ్లో మీరు లాక్ వేస్తారంటే అక్కడ వాళ్ళు రెక్కీని స్టార్ట్ చేస్తారు. ఒక 3 to 4 hours వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు, ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా అని చెప్పేసి. దోచుకున్న సొమ్ముతో రత్నరాజు పలుచోట్ల ఆస్తులు సైతం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడో వాటి విలువ ఎంత అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.